వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారు. బాగుండబట్టే కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. దోసకాయ, మునక్కాయ, టమాటా కర్రీ తయారు చేస్తున్నాము. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గిన్నె పెట్టుకొని సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. వేడి అయినాక పచ్చిపప్పు, ఆవాలు, మెంతులు నచ్చితే వేసుకోండి, మెంతి గింజలు లేకుంటే లేదు, ఎండుమిర్చి, జీలకర్ర, సాయిపప్పు, పచ్చిపప్పు, పోపు. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆరిన కరివేపాకు ఉంది నా దగ్గర. ఈ విధముగా చూడండి ఫ్రెండ్స్, మునక్కాడల్ని లేతవి ముదురుగానే ఉన్నాయి. కాయ వచ్చేసి 4 రూపాయలంట. మునక్కాడ వచ్చేసి 20 రూపాయలకి 3. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక గిన్నె కడిగేసుకోవాలి. ఈయన తీయక్కర్లేదు ఫ్రెండ్స్. మునక్కాయ చాలా విటమిన్స్ ఉంటాయి. మునగాకు కూడా బాగుంటుంది. మునగాకు పచ్చడి కూడా చేసుకోవచ్చు. మునక్కాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈ విధంగా పోపు వేగాక చూడండి ఫ్రెండ్స్, ఈనలు తీయక్కర్లేదు. మునక్కాడలు అందులోనే ఈ పొట్టులోనే విటమిన్స్ ఉన్నాయి. ఒక 2 నిమిషాలు వేగనిచ్చి పచ్చిమిర్చిని, పెద్దపై ముక్కల్ని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పెద్దలపై ముక్కలు వేసుకొని ములక్కాయలు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని ఈ విధంగా పెద్దలపై ముక్కల్ని సన్నగా నైస్గా తరిగినవి వేసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కూడా 2-3 వేసాను. మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం ఇదే విధంగా దోసకాయని చేతి చూసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈలోపు 2 టమాటా కూర వస్తుంది ఫ్రెండ్స్. 2 టమాటాలని, ఈ కొత్తిమీరని తీసుకొని మనం మంచిగా కాడలతో సహా చిన్నగా ముక్కలు చేసి కడిగి క్లీన్ చేసుకొని వేసుకున్నాము. ఇదే విధంగా చూడండి 1 by 1 వేసుకున్నాము. దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు నచ్చినవి దోసకాయ ముక్కలు, బంగాళదుంపైన వేసుకోవాలి. వెంటనే మగ్గిపోయిద్ది, బాగుంటుంది, ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారైనా ట్రై చేయండి మీరు ఇంట్లో. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, తగినట్టుగా చిటికెడంతా పసుపు, ఇంకో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు చెక్ చేయండి. ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలను కూడా ఇదే విధంగా క్లీన్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉప్పు తగినట్టు వేసుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. రెండు నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ప్రిపేర్ చేసి కటింగ్ అనేది చేసుకోవాలి. నిమిషాలు అయినాక చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి తాజాది వేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా సింపుల్గా చేసుకుంటున్నాము. టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వీలైనంత వరకు సన్నగా తరిగినవి వేసుకొని అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా వేసుకున్నాక రుచి అనేది సూపర్గా ఉంటుంది. మునక్కాడలు, మునక్కాయ, దోసకాయ, పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు
ఇంగువ వేసుకొని ఈ కర్రీని చేసుకుంటున్నాము. చాలా రుచిగా సింపుల్గా తయారయ్యిద్ది. రైస్లోకి చాలా రుచికరమైన దోసకాయ మునక్కాయ టమాటా కర్రీ. అంటే వాటర్ వేసుకోకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు తరుక్కోండి టమాటా ముక్కల్ని. ఇంకా వాటర్ వేసే పని లేదు ఫ్రెండ్స్, చాలా కుక్ అయింది. దోసకాయ కూడా సింపుల్గా నీటి శాతం చాలా ఉంటుంది. దోసకాయ కూడా మగ్గింది. మునక్కాడలు కూడా కుక్ అయినాక 50% ఉడికాక టమాటా ముక్కలు వేసుకుంటే గ్రేవీకి సరిపోయినంత టమాటా ముక్కల్ని చిన్న పీసులుగా కట్ చేసి వేసుకున్నాను. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఉప్పు కారం పసుపు వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి సాంబార్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలా వేసి మీ ఇష్టం లేని వాళ్ళు కూరల కారమైనా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే ఘాటు పడని వాళ్ళు కూరల కారం కూడా కొంచెం వేస్తున్నాను. వేసేసుకొని సింపుల్గా ఇదే విధంగా తయారు చేసుకుంటే ఎంతో లంచ్ బాక్సులకి సూపర్గా ఉంటుంది. సూపర్ కాంబినేషన్. ఇంకా అంతా అయినాక ఇది మగ్గాక దగ్గర పడినాక మునక్కాడలు ఉడికాక చూసుకొని మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి తినేయటం. మరునాటికైనా ఉంటుంది, ఆడికి కాదు, బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే మూత పెట్టి మనం కుక్ చేసుకుంటే ఇంకొక 5 నిమిషాల సేపు చక్కగా కుక్ అయ్యిద్ది. టమాటాలు వేసినాక మునక్కాడలు మగ్గినీళ్ళు ఎవరైనా చూసుకొని చూడండి, గుజ్జు గుజ్జుగా వచ్చేసింది. దోసకాయ టమాటా మునక్కాయ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసుకున్నాము. ఉప్పు కారం సాంబార్ కారం వేసుకొని ఇదే విధంగా దగ్గరకు వచ్చేసాక మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకున్నాము. 10 నిమిషాల సేపు మగ్గించుకున్నాము ఫ్రెండ్స్. చాలా మెత్తగా ఉడికాయి. ఉడికిందో లేదోనని చూసుకోవాలి. ఇక్కడ ధనియాల పౌడర్, ధనియాల పౌడర్లో ఫ్రెండ్స్ ధనియాలు జీలకర్ర. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు జీడిపప్పులు వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు కర్రీ. ఎంతో రుచికరమైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపి వేసుకోవాలి. ఆపి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకొని రైస్ పెట్టుకొని వేడి వేడి రైస్లోకి చాలా రుచిగా అందంగా నా స్టైల్లో మునక్కాయ దోసకాయ కర్రీని తయారు చేశాను. ఇక్కడ మనకి కలగలుపుగా ఈ విధంగా తయారు చేశాను మునక్కాయ కర్రీని. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అదే విధంగా నేను రైసు ప్లేట్లోకి తీసుకొని వడ్డించుకొని మునక్కాడ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ మీరు చూడండి, నెయ్యి కంపల్సరిగా మీకు నచ్చితేనే వేసుకోండి. నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఈ మునక్కాడల్ని చూడండి మెత్తగా మగ్గిపోయాయి. ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీకరమైన నెయ్యి వేసుకొని మునక్కాయ టమాటా కర్రీ అనేది నిమిషాల్లోనే రెడీ అయింది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.